గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. నిన్న జరిగిన ఒక అరాచకం, ఒక పేద బ్రాహ్మణుడు, పెద్ద ఆయన 65 సంవత్సరాల వయసున్న ఒక బ్రాహ్మణుడి మీద, అర్చకుడు ఆయన, దేవాలయంలో శివాలయంలో ఉండేది శివుడు, గరళకంఠుడు అంటే గరళం కంఠంలో పెట్టుకుని ఉండే ముక్కోపి శివుడు. ఆ శివుడిని ప్రతిరోజు ఆరాధించే పంతులు గారిని, అర్చకుడిని వైసీపీ నాయకుడు చెప్పుతో కొడతానని చెప్పి బూతులు తిడతా, జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి బయటకు వచ్చి ఆయన నానబూతులు తిడతా, కాలుతో డొక్కల్లో తన్ని చాలా అరాచకం చేశారు ఆ శివాలయంలో. వైసీపీ నాయకుడిని, ఆ రౌడీ నాయకుడిని ప్రజలు నిన్న చెప్పుతో కొడతామని చెప్పి ఎమ్మడిపడి తరిమి కొట్టారు. ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందంటారా వైసీపీ నాయకుల మీద? తప్పకుండా. ఇది చూస్తూ ఉంటే తిరుగుబాటు అనేది మొదలైంది. రేపు ఈ తిరుగుబాటు ఇంతింతై వసుడింతై అన్నట్టు ఒక్కొక్కరు కలుపుకొని రేపు రాష్ట్రం మొత్తం ఈ తిరుగుబాటు మొదలై మే 13వ తేదీకి ఈ తిరుగుబాటు ఒక జన ప్రభంజనమై ఈ జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదిస్తుందని భావిస్తూ ఉన్నా. ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు ఒక పేద బ్రాహ్మణుడు, ఎందుకంటే వాళ్ళు దైవాన్ని నమ్ముకుంటారు, వేదాలు చదివిన నోటితో 10 మంది ఆనందంగా ఉండాలని దీవించే వాళ్ళు బ్రాహ్మణులు, 10 మంది మంచి కోరుకునే వాళ్ళు బ్రాహ్మణులు, 10 మందికి సహాయం చేసే వాళ్ళు బ్రాహ్మణులు, ఉత్తములు. అలాంటి బ్రాహ్మణుల్ని ఈరోజు అతను ఏదో చేయలేదని చెప్పి ఈ విధంగా అవమానించాడంటే ఎంత దిగజారిపోయినారు, ఎంత అహంకారం వీళ్ళకి పెరిగిపోయింది చూడండి. యథా రాజా తదా ప్రజా అంటారు, యథా నాయిక తదా క్యాడర్ అన్నట్టుంది ఈరోజు. ఎందుకంటే నాయకుడు రాక్షసుడు అయినప్పుడు సొంత కుటుంబ సభ్యుల్ని చంపుకున్నప్పుడు తమ క్యాడర్ కూడా ప్రత్యర్థి జనాలను కొట్టరనేముంది. ఈ రోజు ఆ విధంగా జరుగుతూ ఉంది. ఇది రాష్ట్రంలో ప్రజలందరూ గ్రహిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కదానికి ఒక సమయం. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడితే ఇతను ఏమన్నా అంటాడేమో, ఇంకొకసారి మాట్లాడితే ఇంకొకరిని ఏమంటా అంటాడు. ఈ విధంగా భయపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏమైందంటే అందరికీ భయం పోయింది. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి ఒక్కొక్కరు బయటకు వస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు అరాచకాల మీద రక్తం ఉడిగి ప్రజలు తప్పకుండా. ఎందుకంటే ఒక దెబ్బ కొడతారు, ఉంటావు, రెండో దెబ్బ కొడతావు, ఓర్చుకుంటావు, మూడో దెబ్బ కొడతావు, ఓర్చుకుంటావు. ఊరికి రోజు కొడతావు అంటే చూస్తావు సమయం కోసం. వచ్చిన రోజు ఒక్క దెబ్బ కొడతావు ఎదుటని వాడు పడిపోతాడు. ఈ రోజు రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా కొట్టాడు? ఆర్టీసీ రేట్లు పెంచాడు, ప్రజలు ఓర్చుకున్నారు. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచాడు, ఓర్చుకున్నారు. నిత్యావసర సరుకులు పెంచారు, ఓర్చుకున్నారు. మళ్ళీ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాడు, ఓర్చుకున్నారు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వలేదు, ఓర్చుకున్నారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, ఓర్చుకున్నారు. రాష్ట్రం మొత్తం లిక్కర్ మాఫియా ఓర్చుకున్నారు. కానీ ప్రజలకు అనేది ఒక రోజు వస్తుంది, అదే ఓటు. ఆ ఓటు అనే వజ్రాయుధంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి వీళ్ళు ఇన్ని రోజులు ఆ దెబ్బలు తిన్న కోపాన్ని మొత్తం ఓడ్చుకున్నారు. వాళ్ళకు కొట్టే సమయం వచ్చింది. ఒక్క దెబ్బ కొట్టొచ్చు. ఆ ఒక్క దెబ్బ అనేది జగన్మోహన్ రెడ్డి గారిని కొడితే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పాతాళంలోకి ఇంకా భూస్థాపితం అయిపోతాడు. వీళ్ళందరూ రాష్ట్రంలో 4 కోట్ల మంది ఓటర్లు ఒక్కసారిగా వాళ్ళ సత్తా చూపిస్తే రేపు జగన్మోహన్ రెడ్డి అనేవాడు కనుమరుగైపోతాడు. ఇదే విధంగా నిన్న ఇంకొక పరిణామం కూడా జరిగింది. మంగళగిరిలో ప్రజల్లో తిరుగుబాటు జరిగిందంటానికి మరో చక్కని ఉదాహరణ. మంగళగిరిలో అధికారులు వచ్చి ఒకప్పుడు లోకేష్ బాబు గారు ప్రజలకి, అంటే పేద ప్రజలకి తోపుడు బళ్ళు ఇచ్చారు. మీకు గుర్తుందో లేదో? ఆయన ప్రతి 2 నెలలకి అటువంటి కార్యక్రమం చేస్తున్నారు. 5 ఏళ్ల నుంచి కూడా పసుపు రంగు వేసిన తోపుడు బళ్ళు ఇస్తే వాళ్ళు అరటిపళ్ళు అమ్ముకోవడం కానీ రకరకాల వ్యాపారాలు, చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అధికారులందరూ వచ్చి ఒక పేద మహిళ ఇంటికి వచ్చి ఆవిడ కూడా ఒక చీర కప్పేసి ఉంచుకుంది ఆ బండి మీద, బయటకు కనపడకుండా. తప్పేం లేదు, బండి కనపడకుండా అలా పెట్టేసుకుని ఉంచుకుంది. అయినా వీళ్ళు వచ్చి ఆ చీరను తీసి పసుపు రంగు మీద మేము నల్ల రంగు వేస్తామని చెప్పి ఆ మహిళను బెదిరిస్తుంటే ఆ మహిళ అన్నది ఏంటంటే, సిద్ధం అని చెప్పి నా ఇంటి ఎదురుగుండా ఉన్న ఈ రోడ్డు మొత్తం ఉన్న బొమ్మ జగన్మోహన్ రెడ్డి బొమ్మల్ని తీసి నా దగ్గరికి రండిరా, ఆడి బొమ్మలు అక్కడ ఉండగా నా బండి మీద రంగులు తీసేయడానికి మీరెవర్రా అని చెప్పి అధికారుల మీద తిరగబడింది. అధికారులు ఏమీ చేయలేని నిర్లిప్తతో అలా నిలబడి చూస్తూ ఉండిపోయారు. ఏమంటారు దీని మీద? ఇదేంటంటే ఇక్కడ చూస్తూ ఉంటే జనాల్లో కసి ఏ విధంగా ఉందో కనిపిస్తూ ఉంది. ఇక్కడ లోకేష్ గారు పేదలు బాగుండాలి అనే ఉద్దేశంతో ఆయన తనను ఓడించిన ప్రజలకు కూడా సహాయం చేశాడు. అది అక్కడ ఆయన మంచి గుణం. ఇప్పుడు ఆమె ఎలక్షన్ కోడ్ని గౌరవిస్తూ అది కనబడకూడదు కాబట్టి ఆమె దానికి గుడ్డ కప్పింది. అది ఆమెకున్న విఘ్నత ఆమె అప్రిషియేట్ చేయాలి. రెండోది, అధికారులకి నిజంగా మీరు ఒకరి కొమ్ము గాయకుండా ఉంటే నువ్వేం చేసి ఉండాలి? అవన్నీ బ్యానర్లు తీయాలి. ఈరోజు ఈ లోకేష్ గారు బండి ఇచ్చింది ఆయన సొంత నిధులతో ఇచ్చాడు, కానీ
అక్కడ పెట్టుండేటి ప్రజాధనంతో ఈ జగన్మోహన్ రెడ్డి తన పబ్లిసిటీ కోసం పెట్టుకున్నాడు. Yes. నువ్వు దీనివల్ల ఏమి ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు, దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. నీకు చిత్తశుద్ధి ఉంటే దాన్ని దీపి. Yes. అధికారులు కూడా ఎవరో ఒకరి కోసం పనిచేయొద్దండి. ఏంటంటే మీరేంటంటే కష్టపడి సర్వీస్లోకి వచ్చి ఉంటారు. ఈరోజు ఒక అధికారి కోసం నేను పనిచేస్తాను, ఈ విధంగా చేసుకుంటానంటే రేపు మీ భవిష్యత్తులో మీరు ఒక రిమార్క్గా మిగిలిపోతుంది. నిజాయితీగా పనిచేయండి, అంటే కరెక్ట్గా ఉండండి. అంతేగాని ఏ ఒక్క రాజకీయ నాయకుడికో వాళ్ళు ఇచ్చే తాయిలాలకో మీరు అమ్ముడిపోతే మీ అంత నీచమైన వ్యక్తులు ఉండరు. ఇంకో విషయం ఏంటంటే అదే టైంలో అదే సందర్భంలో నాకు తెలిసిన వ్యక్తి నా మిత్రుడు ఒకడు అక్కడ ఉండటం వల్ల దాని వీడియో తీసి నాకు పంపించడం జరిగింది. నేను చూసి నేను ఆశ్చర్యపోయాను. ఈ జగన్ గాడి బొమ్మలు తీసి నాకే నా బండి మీద నల్ల రంగు వేయటానికి రండి అని చెప్పి ఆయన ఏకవచనంతో ముఖ్యమంత్రిని సంబోధిస్తూ కూడా మాట్లాడింది. అంటే ప్రజల్లో ఎంత భయంకరమైన తిరుగుబాటు అంటారు ఇది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే మాటలు చాలా తీయగా చెప్తాడు. అవును, ఏంటంటే వింటే ఇతనంత అమాయకుడు ఉండడేమో అనుకుంటారు. కానీ రియాలిటీ ఎలా ఉంటుందంటే ఒక క్రూరత్వం అతనిలో ఏంటంటే ఒక మానసిక రోగి జగన్. ఎందుకంటే పదవి కోసం సొంత తండ్రిని సొంత చిన్నాన్నని ఏం చేశాడో ప్రజలకందరికీ తెలిసింది. అదే విధంగా అదే పదవి కోసం సొంత చెల్లికి అక్రమ సంబంధాలంటగట్టి మాట్లాడే వ్యక్తి ఇంత నీచుడా అని ఆలోచిస్తున్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటి అదే నేను చెప్పేదండి, గుణం లేని పాలకుడు కులంగుడుగు పడతాడు, ప్రాంతాల మధ్య చిచ్చులు పెడతారంటారు. ఈ రోజు ఈ గుణం లేని జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ప్రాంతాల మధ్య చిచ్చులు పెడుతూ సొంత కుటుంబ సభ్యుల్ని ఇప్పుడు తన సొంత చెల్లికి అక్రమ సంబంధాలు అంటగడుతున్నాడు, తన సొంత చెల్లి తన తండ్రికే బుట్టలేదు అంటున్నాడంటే అతను శంకించేది ఎవరో తెలుసా? తన తల్లి శీలాన్ని. అంత శంకించే ఇంత నీచుడు పాలకుడుగా అవసరం లేదని ఈరోజు రాష్ట్రంలో మహిళలందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే తన ఇంట్లో ఉండే చెల్లికి తల్లికి గౌరవం ఇవ్వలేనోడు మనకేం గౌరవం ఇస్తాడరా? సొంత చిన్నాన్నని చంపేసే వ్యక్తి మనలాంటి వాళ్ళకి ఏం రక్షణ కల్పిస్తాడరా అని ఈరోజు రాష్ట్రంలో ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇది ప్రజలందరూ చైతన్యవంతులైతే రేపు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాల్లో కనబడదు, నామరూపాలు లేకుండా వెళ్ళిపోతే భూస్థాపితం అయిపోతాడు. ఓకే అండి, ధన్యవాదాలండి.